నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 6. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 17-18 అధ్యాయములు. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్తమీమము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతను నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. దావీదు యూదా బెత్లెహేం వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనుల్లో ముసలివాడై ఉండెను. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చు అప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చిచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివన్నెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఆ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును
కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుకబంటియును వచ్చి మందులో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకుని, తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. డాలు మోయివాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసి అయి ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుపోగా దావీదు వాదిని ఎన్నుకొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదావారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీన్లను తరుమగా ఫిలిస్తీన్లు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిస్తీనుకు ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిస్తీను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీను తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకుని వచ్చెను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయ్యను నీ దాసుని కుమారునని ప్రత్యుత్తరం ఇచ్చెను. 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సాంబ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు
నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనని విడిచి దావీదునకు తోడే ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు పోవుచూ ఉండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు పోవుచూ ఉండుట చేత వారు అతనిని ప్రేరేపింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడునుగాక అనుకుని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలాతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్లును ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద ఉండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకుల మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడే, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలని ఫిలిస్తీన్లు 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకుల మాటలు దావీదునకు తెలియచెప్పగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడే గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిస్తీన్లు సర్దార్లు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఉదయకాలమున నాయన అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. నాయన ఉదయకాలం మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా. నాయన మాలో ఎంత మాత్రము దుర్నీతి యందు అభిలాష లేకుండా కృపను చూపండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, మేము మీకు సేవ చేసేవారిగా ఉండాలి ప్రభా. దుష్టుని సేవలో మేము ఉండకూడదు నాయన. అయ్యా నీకు ఇష్టలుగా మేము ఉండాలి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మేము ఉండాలి. అట్టి కృపను మాకు దయచేయండి నాయన. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. వారిలో ఇంకనూ మారు మనసు, పశ్చాత్తాపము, అయ్యా రక్షణ అనుభవం లేని వారిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారికి గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా వారి మనోనేత్రములు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. అయ్యా వారికి మారు మనసు, రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ విషయంలో బలహీనంగా ఉన్నప్పటికీ వారందరినీ మీరు బలపరచండి
ప్రభా. స్థిరపరచండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, దైవజనులందరి కొరకు, సేవకులు సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ రీతిలో నీ సేవలో ఉన్నప్పటికీ వారందరినీ బలపరిచి వాడుకోండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకోండి, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా తండ్రి. నీకే స్తోత్రాలు. అందరూ ఏకాత్మ ఏక మనసు కలిగిన వారే, డినామినేషన్స్ భేదములు తొలగింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. బుద్ధి కలిగిన కన్యకుల వలె ప్రతి క్రైస్తవుడు నాయన మెలకు కలిగిన జీవితాలు కలిగి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములు యేసు నామంలో వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధమున్న మాన్పండి నాయన. నీకు వందనాలు ప్రభా. అమాయకమైన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. నీ కృపను చూపండి నాయన, కనికరించండి, సహాయం చేయండి. అయ్యా మీరు కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక తండ్రి. నీ పేరు పెట్టబడి నీ జనులు తమ్మును తాము తగ్గించి నీ పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చునుగాక. మా దేశము రక్షించబడునుగాక. అయ్యా తండ్రి నాయన, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగునుగాక. యాక్సిడెంట్ స్పిరిట్స్, సూసైడ్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడునుగాక తండ్రి. అయ్యో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ రక్త కంచి వేయండి, సైనికుల చుట్టూ నీ రక్త కంచి వేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. మా దేశానికి క్షేమము, అభివృద్ధి దయచేయండి నాయన. నీకు వందనాలు. మా దేశం నాయన ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గారులను, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి నాయన. వారి గొప్ప రక్షణ దయచేయండి తండ్రి నాయన. నీ చిత్తం వారి ద్వారా జరుగునుగాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ అయ్యో ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.